మండలంలోని ముదిరాజ్ కులస్తులు రూరల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ ఆర్ భూపతిరెడ్డిని దర్పల్లి మండల ముదిరాజులు కుల దైవంగా పూజించే పెద్దమ్మ తల్లి ఆలయానికి ముదిరాజ్ కుల పెద్దలు బొండ్ల లక్ష్మీ నరసయ్య ముదిరాజ్ మండల అధ్యక్షులు మచ్చ రఘురాం ముదిరాజ్ మండల సలహాదారులు మచ్చ బుచ్చన్న ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మచ్చ నారాయణ సంబేటి నడిపి గంగాధర్ గుర్రపు సాయిలు దుబ్బాక రామరెడ్డి గడ్డం అశోక్ ముదిరాజ్ కుల సభ్యులు ఘనంగా స్వాగతిస్తూ కుల సభ్యులు అందరూ శాలువాతో సన్మానించారు. అనంతరం డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యేగా గెలిచిన మొదటిసారి ఎంతో పవిత్రమైన ప్రతిష్టాత్మకమైన పెద్దమ్మ తల్లి ఆలయానికి ఆహ్వానించినందుకు గాను మరియు నన్ను అభినందించడానికి వచ్చిన ప్రతి ఒక్క ముదిరాజ్ సోదరునికి సోదరులకు గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రెండు సంఘాలు అంటే రెండు సంఘాల పెద్దలకు మరి నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి ఈ టెంపుల్కి రావడం జరిగింది. మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. నిజంగానే అమ్మవారి దర్శనం చేసుకొని మరి పూజలో పాల్గొని ఆశీర్వాదం తీసుకొని మీ అందరిని కలవడం చాలా ఆనందంగా ఉంది. సో ఇక్కడ చాలా చక్కటి వాతావరణం ఉంది. ఇంతకుముందు కూడా 2 సార్లు వచ్చి ఇక్కడ చెట్టు కింద కూర్చున్నాము. అయితే ఇవాళ ఏమనుకున్నామంటే బాలాజీ గారు చెప్తే సార్ అన్ని సంఘాల వాళ్ళు పిలుస్తున్నారు అంటే నాకు కొంచెం ఇవాళ గ్రామసభ ఉంది కదా దాని కొరకు వస్తుంది కాబట్టి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను స్థిరంగా వస్తానని చెప్పాను. యాక్చువల్లీ ఏ సంఘానికి వెళ్ళట్లేదు, అయినా మీ సంఘానికి దేవుని దర్శనం చేయించారు, చాలా సంతోషం. మీకు అందరికీ నేను ఒకటే కోరుకుంటున్నా, గతంలాగా ఉండదు. ఈ టీఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని డిస్కషన్ ఉండదు. సో ప్రతి వారికి ఏదైతే ప్రభుత్వ పరంగా అందాల్సినటువంటి ఏదైతే ఉందో అవన్నీ తప్పకుండా చేసి పెడతాం. సరే ప్రజాస్వామ్యంలో కామన్ కొంచెం అటుంటారు ఇటుంటారు, కానీ మీరు ఏ రకంగా ఉన్నా కానీ మీరు నాకు ఆప్తులు. తప్పకుండా మీ అందరికీ విధంగా గవర్నమెంట్ తరఫున కానీ నా తరఫున కానీ పూర్తిగా మీ సంఘానికి అండగా ఉంటాం. ఆ పెద్దమ్మ తల్లి దయతోని అందరూ చల్లగా మీరు అందరూ ఉండాలి. కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుష ఆరోగ్యాలతో మరి సుఖ సంపదలతో మీ పిల్లలు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మరి మీ సంఘానికి ఏ విధంగా సహకారం చేయాలనుకుంటే ఆ విధంగా నేను ప్రభుత్వపరంగా చేస్తానని చెప్తే మీరందరూ సంతోషంగా ఉండాలని మరోసారి కోరుకుంటూ ధన్యవాదాలు.